వెలిసిన పేదల ఇండ్లను కూలుస్తూ హైడ్రా అదే విధంగా వెలిసిన వాణిజ్య సముదాయాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని సంరక్షించింది. ఈ విషయంలో హైడ్రా పనితీరును అభినందించాల్సిందే. కానీ కేవలం కొద్దిపాటి గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు అదే ప్రభుత్వ స్థలాల్లో ఎకరాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాజుల రామారం సర్వే నంబర్ 13లో గల ప్రభుత్వ భూమిలో కేవీఎస్ కన్వెన్షన్ సర్వే నంబర్ 127 ప్రభుత్వ భూమిలో తత్వ గ్లోబల్ స్కూల్ పేరిట కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ రెండింటి విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోకపోవడం లేదని ప్రశ్నలతో పాటు త్వరగా చర్యలకు దిగాలని డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలపై 2024 ఆగస్టు నెలలో హైడ్రా ఫోకస్ పెట్టింది. సర్వే నంబర్ 329లోని చింతల చెరువు ఎఫ్ఏఎల్ బఫర్ జోన్లో పాటుగా 329/1లో ఉన్న ప్రభుత్వ భూమిలో సైతం భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ఇక 2024 ఆగస్టు 6న వాటికి కూల్చివేసింది. ఇరిగేషన్ అధికారి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 354లో 15 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని సైతం హైడ్రా కాపాడింది. తాజాగా ఆదివారం సర్వే నంబర్ 307లో వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. ఇక వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించడంతో హైడ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 2025 ఏప్రిల్ నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో కలిసి గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇదే క్రమంలో హైడ్రా అధికారులు సర్వే నంబర్ 12, 13, 127లలో ఉన్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆరా తీశారు. ఈ భూమిని కబ్జా చేసి కేవీఎస్ కన్వెన్షన్ తత్వ గ్లోబల్ స్కూల్ పేరిట భారీ భవనాలు వెలిశాయి. ఈ రెండు వాణిజ్య భవనాల్లో ఏటా కోట్లలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కొందరు భూ కబ్జాదారులు అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ భవనాలను సైతం నిర్మించారు. కేవీఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులను హైడ్రా అధికారులు పలువార్లు ఆఫీసుకు పిలిపించుకొని మరీ వారి వద్దనున్న పత్రాలను పరిశీలించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో వందల కోట్ల లావాదేవీలు నిర్వహిస్తున్న ఫంక్షన్ హాల్, కార్పొరేట్ స్కూల్ విషయంలో మాత్రం హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన హైడ్రా ప్రభుత్వ భూమిలో వెలిసిన కేవీఎస్ కన్వెన్షన్, తత్వ గ్లోబల్ స్కూల్ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉందని, ఆ రెండింటిపై
ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారని విమర్శలుతున్నాయి. ఇక హైడ్రా అధికారులు ప్రస్తుత ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా కేవలం పేదల ఇండ్ల మీదే ప్రతాపం చూపుతారని, పేదలకు మినహాయింపు ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. రైట్, ఇదే అంశాన్ని మీద సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. ఫాతిమా, తెలంగాణ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన హైడ్రాపై ఓవైపు ప్రశంసలు కురుస్తుంటే మరోవైపు విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వెలిసిన పేదల ఇండ్లను కూలుస్తున్న హైడ్రా అదేవిధంగా వెలిసిన వాణిజ్య సముదాయాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని చెప్పి పలువురు విమర్శిస్తున్నారు. మేడ్చల్ జిల్లా గాజుల రామారం గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చిన హైడ్రా ఎకరాల కొద్దీ ప్రభుత్వ భూమిని సంరక్షించింది. ఈ విషయంలో హైడ్రా పనితీరును ఆ ప్రభుత్వం స్థలంలో కేవీఎస్ కన్వెన్షన్ ఉన్న స్థలాన్ని ఎందుకు కూల్చలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ కేవలం కొద్దిపాటి గజాల స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన హైడ్రా అధికారులు అదే ప్రభుత్వ స్థలాల్లో ఎకరాల్లో నిర్మించిన ఈ కమర్షియల్ భవనాల జోలికి ఎందుకు వెళ్లడని చెప్పి ఆ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గాజుల రామారం సర్వే నంబర్ 13లో గల ప్రభుత్వ భూమిలో కేవీఎస్ కన్వెన్షన్, సర్వే నంబర్ 127 ప్రభుత్వ భూమిలో తత్వ గ్లోబల్ స్కూల్ పేరిట కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ రెండింటి విషయంలో హైడ్రా ఎందుకు చర్యలు లేదని చెప్పి స్థానికులు ప్రశ్నలతో పాటు త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణపై 2024 ఆగస్టు నెలలో హైడ్రా ఫోకస్ పెట్టింది. సర్వే నంబర్ 329తో పాటు చింతల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ తో పాటుగా 329/1 లో ఉన్న ప్రభుత్వ భూమిలో సైతం భారీగా అక్రమ నిర్మాణం నిలిచినట్టు గుర్తించింది. 2024 ఆగస్టు 6న వాటిని కూల్చివేసింది. ఇరిగేషన్ అధికారి నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా సర్వే నంబర్ 354లో 15 ఎకరాల విలువైన భూమిని సైతం హైడ్రా కాపాడింది. తాజాగా ఆదివారం అక్కడ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలు సైతం కూల్చివేసింది. వేల రూపాయల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కూడా రక్షించడంలో హైడ్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కేవీఎస్ తత్వ గ్లోబల్ స్కూళ్లపై చర్యలు లేవని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఫాతిమా, అదేవిధంగా 2025 ఏప్రిల్ నెలలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెవెన్యూ అధికారులతో కలిసి గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను పరిశీలించడం జరిగింది. ఇదే క్రమంలో హైడ్రా అధికారులు సర్వే నంబర్ 12, 13, 122లలో కూడా ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై కూడా ఆరా తీయడం జరిగింది. ఈ భూమిని కబ్జా చేసి కేవీఎస్ కన్వెన్షన్ కార్పొరేట్ ఫంక్షన్ హాల్ గా ఉన్న ఈ తత్వ గ్లోబల్ స్కూల్ పేరిట భారీ భవనాలు కూడా వెలిసివ్వడం జరిగింది. ఈ 2 వాణిజ్య భవనాల్లో ఏటా కోట్లలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పి కొందరు భూ కబ్జాదారులు అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ భవనాలు సైతం నిర్మించారు. కేవీఎస్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులను హైడ్రా అధికారులు పలుమార్లు ఆఫీస్ పిలిపించుకొని కూడా మరి వారి వద్ద నుండి ఉన్న పత్రాలను కూడా తీసుకొని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో కానీ దాని వైపు ఎవరు చూడట్లేదు, దాని మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పి వాళ్ళు స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో 100 కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ ఫంక్షన్ హాల్ కార్పొరేట్ స్కూల్ విషయంలో మాత్రం హైడ్రా ఎందుకు వెనుకడుగు వేస్తుంది, అసలు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదలు నిర్మించుకున్న ఈ ఇండ్లను కూల్చివేసిన హైడ్రా ప్రభుత్వ భూమిలో వెలిసిన కేవీఎస్ కన్వెన్షన్, తత్వ గ్లోబల్ స్కూల్ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉందని చెప్పి ఆ రెండింటిపై ఎందుకంత ప్రేమ చూపిస్తుందని చెప్పి విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. హైడ్రా అధికారులు ప్రభుత్వ భూముల పరిసర క్షణంలో భాగంగా ఈ కేవలం పేదల ఇండ్ల మీదనే ప్రతాపం చూపుతారా, లేక పెద్దలకు మినహాయింపు ఇస్తున్నారు, పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఈ విశ్వనాథ్ ఎలాంటి సమాధానం చెప్తారో అని చెప్పి ఆ స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బాసిత్.